ఒక సంఘర్షణ అణచివేత ఆకలి నుంచి పుట్టిన నిలువెత్తు ఉద్యమాలకు నిదర్శనం ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని పలువురు ఘనంగా నివాళులర్పించారు. గద్దర్ గుమ్మడి వేటలరావు 77వ జయంతి ఉత్సవాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ అవార్డులు పొందిన సామాజిక ఉద్యమ నాయకులు కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, గొట్టిముక్కల అనంతరావులను ఘనంగా సత్కరించారు. వారికి శాలువా, పూలమాలలు వేసి గద్దర్ అవార్డు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సభకు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ప్రముఖ దళిత నాయకుడు నక్కా శ్రీ నగేష్, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేసిన గద్దర్ను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రజా ఉద్యమాల గుండె చప్పుడు గద్దర్ అని, ఆయన మాట పాట ఒక మహోద్యమంలో ప్రజల్ని, అణగారిన వర్గాల ప్రజల్ని చైతన్యపరిచిందన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాలకు చనిపోయే వరకు దేహంలో ఉన్న తూట నిదర్శనంగా నిలుస్తుందని నివాళులర్పించారు. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోహార్ గద్దర్ అన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దర్ అన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దర్ అన్న, జోహార్ జోహార్. గద్దర్ అన్న గారి 70వ జయంతి. ఆయన గురించి మాట్లాడాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల్లో చుండూరు, కారంచేడు, వెంకటపాలెం ఉద్యమాల్లో ఆయన లేకుండా ఉద్యమాలు లేవు. ఆయన యొక్క పాట మాటే ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారితో సమానంగా ఈయన పాత్ర కూడా ఉందని సందర్భంగా. అదేవిధంగా తూర్పుగోదావరి ఏజెన్సీలో 2004లో రాజశేఖరరెడ్డి గారు నక్సల్స్కి చర్చలు పిలిచే సందర్భంగా ఆయన ఏజెన్సీలో 3 రోజులు ఉండడం జరిగింది. జడ్డంగి, రాజగొమ్మంగి, అటవీ ప్రాంతాల్లో. ఆ సమయంలో మేము ఆయన కలిసి మాట్లాడే అవకాశం కూడా మాకు దక్కడం జరిగింది. ఆయన నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తి ప్రపంచంలో ఎవరికి, ఒక సామాన్య వ్యక్తి అనుకునే వ్యక్తికి ఎవరు కూడా లేని లక్షల మంది జనాలు ఆయన ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జింకానా గ్రౌండ్స్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన పిలిస్తే 1 లక్షల మంది జనాలు రావటం, అంతమంది లక్షల మంది జనాలకు అడ్రస్ చేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఒక పాటకి స్పందించే లక్షలాది మంది జనం ఉన్నారంటే ఓన్లీ గద్దర్ గారి గురించే అని సందర్భంగా తెలియజేస్తూ ఆయన జీవితాన్ని ఉద్యమానికి తారపోశారు. మంచి జీవితం జీవించే వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఆయన ఉద్యమంలోకి వెళ్ళి చాలా కాలం ఆయన అడవులో ఉండి కేజీ సత్యమూర్తి గారితో పాటు ఈయన కూడా బయటకు వచ్చిన తర్వాత నక్సలిజంలో కూడా కుల వివక్ష ఉందని, అదేవిధంగా దళితులకు చిన్నచూపు చూస్తున్నారని ప్రపంచానికి తెలియపరిచిన మహామేధావి ఉద్యమకారుడు గద్దర్ గారు. ఆయన్ని యూత్ కంపల్సరీగా ఆయన ఒక ఐకాన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం గురించి కాదు, ఒక అన్యాయం జరిగితే బాధ్యత గల పౌరుడిగా పే బ్యాక్ టు సొసైటీ అనే అంబేద్కర్ నినాదం ప్రకారంగా దాన్ని గొంతెత్తి చాటును ప్రశ్నించమనేది గద్దర్ గారి గురించి సందర్భంగా నేర్చుకోవాలని. ఆయన జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన చదువుకున్నప్పుడు, కాలేజీ చదివినప్పుడు కూడా ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టడం, ఆయన కాలేజీలో కూడా వివక్షత చూపించడం, అప్పుడు ఉద్యమం బాట పట్టడం, ఉద్యమంలో ఉండి ప్రజలకి ఇంకా మంచి చేయాలంటే ఓటు గన్నతో పాటు ఆయుధంతో పాటు ఓటు కూడా చాలా అవసరమని రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా ఓటును వినియోగించుకున్నట్లయితే మన హక్కులను కాపాడుకొచ్చని ఫైనల్గా ఆయన తుది శ్వాస విడిచే ముందు చెప్పడం. ఆయన అవార్డు మాకివ్వటం, మా ముగ్గురికి ఇవ్వటం చాలా ఆనందకరం. ఎందుకంటే జాతీయ అవార్డు ఇచ్చారు, వాళ్ళ కూతురి ద్వారా మేము తీసుకున్నాం, వెన్నెల ద్వారా. ఆవిడ మన కోనసీమలో జరిగింది. ఆ సభకు వచ్చి ఆవిడ చాలా సింపుల్గా ఉండి మాకు ఈ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణం అని అడిగారు. గద్దర్ గారు అన్నారా అని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది అన్నలారా అని మా ముగ్గురికి కూడా ఉపదేశం కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మన గద్దర్ గారు పాటలు ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చదువురాని వాళ్ళ వ్యక్తికి బాగా అర్థం చేసుకున్నారు ఈ పాట ద్వారా, గద్దర్ ద్వారానే. అప్పుడే మనకు భారతదేశంలో చైతన్యం వచ్చింది. ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. వాడుక భాషలో చెప్పారు.
గద్దర్ గారు. ఎందుకంటే మన వాళ్ళందరికీ చదువు లేదు ఆ రోజుల్లో. చదువు లేనప్పటికీ ఆ విషయాలన్నీ అవగాహన చేసుకుని గద్దర్ అడుగుజాడలో నడిచినందుకే ఇంత విప్లవం వచ్చిందని, ఇంత సామాజిక మార్పు వచ్చిందని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ జైభీం. గద్దర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అవార్డు పొందడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆకలి నుంచి, ఆర్తనాదాల నుంచి వెలివేయబడిన జనాల మధ్యలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఆయన. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు మనందరం తీసుకుని మన సమాజానికి మనం తెలియపరచిన బాధ్యత ఉంది. ఆయన పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, రూపం ద్వారా కానీ ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, పోరాడితే వస్తాయి, ఆరాటపడితే ఏది రాదో అని తెలియపరిచిన గొప్ప ఉద్యమ నాయకుడు. ఆయనకి మనందరి తరపు నుంచి ఘన నివాళి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం.